దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. నీ బ్రతుకులో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. దేవుడు మన బ్రతుకులో అద్భుతాలు చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదివిస్తుంది కదా, దేవుడు పిలిచిన వారిని, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని ఆయన కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు. కొలత లేని ఆత్మనిస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పని చేసినా కానీ దేవుడు నీ పట్ల బలమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు నిన్ను పిలుచుకుంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, దేవుడు ఆయన నిన్ను ఎన్నుకున్నప్పుడు దేవుడు బహుబలమైనటువంటి కార్యాలు చేస్తాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలవాలి. దేవుడు పిలిస్తే ఆయన పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తే దేవుడు. దేవుని బిడ్డలారా, నీ పాత జీవితంలో ఎలాగున్నావంటే దీన స్థితిలో ఉన్నావు. ఇప్పుడైతే దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన బహుబలముగా వాడుకుంటున్నాడు. ప్రియులారా, దేవుడు పిలిచిన వారిని కొలతలు లేని ఆత్మనిచ్చి నడిపిస్తాడు. అందుకే ప్రియులారా, దక్షిణ కొరియా దేశంలో పాలియాంగ్సో అనేటువంటి గొప్ప దైవజనుడు, ఆయనను దేవుడు పిలిచాడండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రపంచములో ఒక బిగ్గెస్ట్ మందిరము ఎవరిది అంటే దక్షిణ కొరియా దేశంలో పాలియాంగ్సో గారిది. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఆయనను పిలిచాడు. ఆయన పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము దేవుని బిడ్డలారా 33వ వచనములో ఒక మాట ఉంటుంది. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక దేవుని మాటలే పలుకును. దేవుడు పిలిచిన వారినంట కొలతలు లేని ఆత్మనిచ్చి నడిపిస్తాడు. ఏ కొలత ఉండదో. దేవుని బిడ్డలారా, నువ్వు స్టేజ్ ఎక్కి పాటలు పాడాలనుకున్నా కానీ దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. అనేకులకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. అనేక ప్రసంగాలు చేసినప్పుడు స్టేజ్ మీద దేవుని వాక్యము చెప్పినప్పుడు ఆయన నిన్ను బహుబలముగా వాడుకుంటాడు. ప్రియులారా, ఎప్పుడంటే దేవుడు నిన్ను పిలిచినప్పుడు కొలతలు లేని ఆత్మనిచ్చి నడిపిస్తాడు. ఈ యొక్క సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని పిలుపుకు నువ్వు లోబడినప్పుడు దేవుడు ఇప్పుడే నిన్ను బహుబలముగా ఆయన వాడుకోవాలని ఆశపడుచున్నాడు. దేవుని చేతిలో వాడబడే పాత్రగా నువ్వు ఉండాలి. దేవుని చేతిలో వాడబడే పాత్రగా నువ్వు ఉన్నప్పుడు ఆయన ఉన్నత స్థితిలో ఎక్కలేనంత ఒక ఎత్తైనటువంటి కొండకు ఆయన నిన్ను ఎక్కిస్తాడు. అనేకులకు గుర్తు ఉండే స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రియులారా, ఎప్పుడంటే దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నిన్ను వాడుకున్నప్పుడు, దేవుని కార్యాలు ఆయన నిన్ను దేవుని బిడ్డలారా పట్టుకున్నప్పుడు నువ్వు దేవుణ్ణి పట్టకడం కాదండి. దేవుని చెయ్యి నువ్వు పట్టకడం కాదు, దేవుడే నీ చెయ్యి పట్టుకున్నప్పుడు ఆయన ఒక ఉన్నత స్థితిలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈ యొక్క సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని పిలుపుకు లోబడి ఉంటే దేవుడు ఆయన నిన్ను ఒక ఉన్నత స్థితిలో నిలబెడుతున్నాడు. ఈ యొక్క చిన్న వాక్య భాగము దేవుడు దీవించునుగాక. ఆమేన్.